నమస్కారం. ఇంకోటి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా బాబు జగజ్జీవన్ రావు జయంతి నివాళులర్పించిన నాయకులు. కూటమి ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణులకు శాసన మండలిలో అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ నరసింహారావు డిమాండ్. పలు అంశాల వెల్లడి. అనధికారికంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్ట్. మద్యం సీసాల స్వాధీనం. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు కూటమి నాయకులు శనివారం పట్టణంలోని నస్రాపేట రోడ్డులో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయుడని, కార్మిక శాఖ మంత్రిగా దేశ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లెనిన్, జనసేన నాయకులు శ్రీనివాసరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకల్ని కూటమి తరఫున పెద్దలందరం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఎంఈఓ గారు, జ్ఞానసుందరరావు గారు, అదేవిధంగా విగ్రహ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నాం. నాటి స్వాతంత్ర సమరయోధులు జగజ్జీవన్ రావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈనాటి ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలుపరుస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, రాజ్యాంగాన్ని పరిరక్షించే విధంగా అంబేద్కర్ గారి ఆశయాలు కానివ్వండి, అదేవిధంగా జగజ్జీవన్ రావు గారు చూపినటువంటి బాటలో మనం అందరం ముందుకు పోవాలి. అణగారిన వర్గాలకి ఏదైతే న్యాయం చేసే విధంగా కృషి చేసినటువంటి జగజ్జీవన్ రావు గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ, ఈ రోజున కూటమి ప్రభుత్వం చూసినట్లయితే మోడీ గారి దగ్గర నుంచి అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా కలిసి ఈ రోజున ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి పేదవారందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజున మన జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో, శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సభ్యుల నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో కూడా అందరికీ అన్ని లోన్స్ అనండి, లే విధంగా హౌసింగ్లో కానండి, అన్ని కూడా అందరికీ అట్టడుగు వర్గాలన్నిటికీ కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వారిని మేము అనుసరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి కుటుంబ సభ్యుల తరఫున, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ శాసనసభ్యులు మన ప్రీతం నాయకులు మక్కెన మల్లికార్జునరావు గారి తరఫున, మన ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయ గారి తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాం. జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. థ్యాంక్ యూ. ఆయనకి నివాళులు అర్పిస్తూ, ఆయన 1908లో జన్మించాడు. బీహార్లో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాడు. ఆయన అనేక పదవులు అలంకరించాడు. నిమ్న జాతుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. కాంగ్రెస్లో చాలా రోజులు పనిచేశాడు. వాళ్ళతో విభేదించి బయటకు వచ్చి అణగారిన వర్గాల కోసం చాలా పాటుపడ్డాడు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆ మహనీయుడి ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాలని చెప్పని, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలుపరిస్తే అందులో ఉన్నటువంటి పలు అంశాలని చట్ట రూపంలో తెచ్చినటువంటి జగజ్జీవన్ రావు గారికి విప్లవ వీరుడిగా, అదేవిధంగా అభ్యుదయంగా ఉన్నటువంటి మహనీయుడిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నియోజకవర్గ అధ్యక్షుల్ని ఈరోజు మాకు ఎస్సీలని క్లాసిఫికేషన్ అంటే ఎస్సీలను వర్గీకరించడానికి మా కూటమి ప్రభుత్వం మాకు ఎంతగానో సహాయపడింది. ఈ రోజున మేము అంతకుముందు ఉమ్మడిగా ఉండేది, ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసిన మాకు మేలుకి మేము తరతరాలు వాళ్ళకి కట్టుబడి, ఎందుకనంటే మా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వర్గీకరణ 30 సంవత్సరాల కోసం పోరాటం చేసింది. ఆ పోరాట ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు
90 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ రోజు కూడా 2024 కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఒక కమిటీ వేసి ఆ కమిటీ మిశ్ర కమిటీ రిపోర్ట్ ఇవ్వటం, దాన్ని రేపు డిఎస్సి నోటిఫికేషన్ అమలుపరచడానికి కూటమి ప్రభుత్వంగా మరి మన ప్రభుత్వ యూఫ్ జీవి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం, దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక గొప్ప అధ్యాయం కలిగినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. బాబు జగజ్జీవన్ గారు రాజకీయవేత్త కాకుండా అంతకుముందు స్వతంత్ర సమరయోధులు కూడా. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అట్టడుగు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి నిమ్నజాతి ప్రజలను మేల్కొల్పుకోవడం కోసం అనేక సాంఘిక సంస్కర్తలను ఏర్పాటు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు స్వాతంత్ర సమరయోధులు, భారత తొలి ఉప ప్రధాని, సమాజ స్థాపనకై కృషి చేసిన సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణులకు శాసన మండలిలో అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు డిమాండ్ చేశారు. వినుకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో తాటికొండ నరసింహారావు మాట్లాడుతూ నాయ బ్రాహ్మణులపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు గతంలో జరిగాయని, హత్యాచార యత్నాలు అధికమవుతున్న దృష్ట్యా నాయ బ్రాహ్మణులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరారు. పత్రికా విలేకరులకు నమస్కారం. తాటికొండ నరసింహారావు, నాయ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు. నాయ బ్రాహ్మణులకు రాజకీయ రంగంలో అనేక పార్టీలు వస్తున్నప్పటికీ కూడా ప్రాతినిధ్యం కరువైంది. గత ప్రభుత్వంలో కూడా నాయ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు గతంలో. అవన్నీ కూడా నీటి మూటలయ్యాయి. ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో నాయ బ్రాహ్మణులకి చట్టసభలో సముచిత స్థానం ఇస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. నాయ బ్రాహ్మణులకి ఈరోజు చట్టసభలో ప్రాతినిధ్యం లేదంటే, అసెంబ్లీ మెట్లు కూడా కూడలేదు అంటే చాలా బాధాకరం. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తుంటే అసెంబ్లీ పార్లమెంటు మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఆయా రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాయి. కాబట్టి నాయ బ్రాహ్మణ జేఏసీగా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే నాయ బ్రాహ్మణులకి ఎమ్మెల్సీ స్థానం కల్పించాలి. గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేసే యంత్రాలుగానే నాయ బ్రాహ్మణులు మిగిలిపోయారు. అత్యంత వెనుకబడినటువంటి కులాల్లో ఒకటైన నాయ బ్రాహ్మణులకి ప్రాతినిధ్యం కల్పిస్తారని నాయ బ్రాహ్మణ జేఏసీ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాయ బ్రాహ్మణులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు అధికమవుతున్న దృష్ట్యా నాయ బ్రాహ్మణులకు ఒక రక్షణ చట్టం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున అనేక భూములు స్వామీజీలకు ఇస్తూ ఉన్నారు. అలాగే అనేక సంస్థలకి భూములు ఇస్తూ ఉన్నారు. నాయ బ్రాహ్మణులకి రాష్ట్ర కార్యాలయానికి 5 ఎకరాల స్థలం రాజధాని ఏరియాలో ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు నాయ బ్రాహ్మణ ఫెడరేషను నిర్వీర్యమైపోయింది గతంలో. ఈరోజు నాయ బ్రాహ్మణ ఫెడరేషన్కు కొంత నిధులు కేటాయించడం ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా సెలవులు రంగంలో ఇతర కులాలు వచ్చి క్షౌర వృత్తిని దెబ్బతీస్తూ ఉన్నాయి. కాబట్టి ఆధునికమైనటువంటి సెలవులకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని, దానిలో సబ్సిడీ కూడా ఇస్తే మరింత ఆనందంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదే కాదు, ఈ రోజున దేవాలయ భూములకి పట్టాదారు పుస్తకాలు లేక అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కాబట్టి పేటెంట్ హక్కు కూడా క్షౌర వృత్తికి కావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పర్యటనలో భాగంగా ఈరోజు వినుకొండ రావడం జరిగింది. దానిలో భాగంగా పత్రికా విలేకరులతో సంభాషించడం సంతోషదాయకం.
మరి కాబట్టి ప్రభుత్వం ఆయుర్బ్రాహ్మణులు గుర్తించి మాకు ఉన్నటువంటి సమస్యల్ని నివృత్తి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వినుకొండ పట్టణంలోని ఏబిఎం కాంపౌండ్ లోని జీనియస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రిస్కిల్లా జయరాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ ప్రతిభా అవార్డుకు ఎంపికయ్యారు. దక్షిణ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్ సాహిత్యం, విద్య, సామాజిక సేవా రంగాల్లో 30 సంవత్సరాలుగా కృషి చేసినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక అయినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు పి నాగయ్య తెలియజేశారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 13న గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పురస్కారం ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో 5 మండలాల కళాకారులతో శనివారం చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ర్యాలీగా నస్రాపేటకి బయలుదేరి వెళ్లారు. కళాకారులు పడుతున్నటువంటి ఇబ్బందులు, కళాధారణ లేక, ఉండటానికి ఇల్లు లేక, అనేక రకాల సమస్యలతో ఉన్న కళాకారులకి ప్రభుత్వం ద్వారా, అధికారుల ద్వారా న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడానికి వివిధ మండలాల నుంచి 100 మంది కళాకారులు వెళ్లారు. కళాకారుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారి యొక్క న్యాయమైనటువంటి కోరికల్ని, సమస్యల్ని పరిష్కారం చేయాలని కలెక్టర్ ని కోరారు. ఈ రోజున వినుకొండ గుమ్మడి కళాపీఠం, నస్రాపేట ఏకేఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాకారులతో భారీ ర్యాలీగా కలెక్టర్ గారి కళాకారుల సమస్యల మీద అర్జీ ఇవ్వడానికి ర్యాలీగా బయలుదేరుతూ ఉన్నాం. మా యొక్క కళాకారులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజున ఉండటానికి ఇళ్ళు లేక, కళా ప్రదర్శనలకు అవకాశాలు లేక, కళలు నశించిపోతూ కళాకారుల జీవితాలు దుర్భరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజున మేమందరం కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మా యొక్క డిమాండ్లు ఏమిటంటే ప్రతి మండలంలో కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అట్లానే ఈ యొక్క దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచేటటువంటి దేవాలయాల్లో దేవునికి సమర్పించేటటువంటి కైంకర్యాలలో కళాకారులకు అవకాశాలు కల్పించాలని, సాంస్కృతిక విభాగ నిధులు కళాకారులకు అందేలా చూడాలని, వాయిద్య కళాకారులకి ప్రభుత్వమే ఆ వాయిద్య పరికరాలని అందజేయాలని ఇటువంటి డిమాండ్లతోటి ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున శబ్ద కాలుష్యాన్ని విపరీతంగా పంపించేటటువంటి డీజే సిస్టాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. స్వాతంత్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని, దళిత ముద్దుబిట్ట బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని ఇమ్మానియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట గల ఆయన విగ్రహానికి సంఘ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గద్దల ఆశీవందనం, సంఘ కాపరి స్పర్జన్ కుమార్, వైస్ చైర్మన్ బేతం గాబ్రియల్, సంఘస్థులు పాల్గొన్నారు. పట్టణ పౌరులకు, పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన భారతదేశానికి ఒక పర్వదినం లాంటిది. ఎందుకంటే భారతదేశాన్ని ఉప ప్రధానిగా పరిపాలించినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ ఆయన మరి జయంతి అనేది దేశానికి పర్వదినంగా భావిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో దళిత వర్గంలో నుండి పుట్టి మరి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటేరియన్గా ఆయన గెలిచి సుమారు 9 సార్లు ఓటమి ఎరగకుండా గెలిచి పార్లమెంట్లో గొప్ప వ్యక్తిగా నిలిచి మరి భారతదేశానికి ఆయన ఉప ప్రధానిగాను, రక్షణ మంత్రిగాను, కార్మిక మంత్రిగాను అనేకమైన ఉన్నత పదవులు మరి ఆయన అలంకరించాయి. ఆయన పదవుల కంటే దేశానికి ఎక్కువ గొప్ప సేవ చేసి ఒక గొప్ప వ్యక్తిగా ఈ భారతదేశంలో నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి యొక్క వర్ధంతి జరుపుకోవటం మరి యావత్ భారతదేశానికి మేలుకరమైన విషయం అని, ఆయన యొక్క మరి మంచి లక్షణాలు మనం తీసుకొని మనం ఆ బాటలో నడిచి దళిత, పేద, బహుజన వర్గాలకు మేలు జరిగే రీతిగా మనం అందరం ఈ భారతదేశానికి సేవ చేయాలని, ఆయనకి భారతరత్ననే మరి భారతదేశ అత్యున్నత బిరుదు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను.
కూడి వచ్చిన మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వెనుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి శుభాకాంక్షలు ఇమ్మాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ తరఫున, సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, దళిత వర్గాల్లో పుట్టి ఉన్నతమైనటువంటి పదవుల్ని అలంకరించడం అనేది చాలా గొప్ప విషయం నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఏ రోజైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దళిత వర్గాలకు చెందిన వాళ్ళు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించి వారి యొక్క హక్కుల్ని సాధించుకోవాలి అని అంటే ఏకైక మార్గంగా రాజ్యాధికారమే ఏకైక మార్గంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి మహోన్నతుణ్ణి నిజంగా జ్ఞాపకం చేసుకోవడం చాలా అదృష్టమని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజనులకు, దళిత క్రైస్తవ సోదరులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఇటీవల చూసాము మనం ఒక పాస్టర్ గారి హత్యను కూడా మనం చూడటం జరిగింది. ఇలాంటివి సమాజంలో జరగకుండా ఉండాలి అని అంటే మన దళిత క్రైస్తవ సోదరులు ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాలను అలంకరించాలని చెప్పేసి దానికోసం కృషి చేయాలి. పట్టుదలగా అందరూ కూడా మంచి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి ఈటీబీసీ ఇమ్మాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ తరఫున అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వాతంత్ర సమర యోధులు, భారత మాజీ ఉప ప్రధాని, దళిత ముద్దుబిడ్డ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని జాషువా సాంస్కృతిక సమైక్య సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. జాషువా సాంస్కృతిక సమైక్య అధ్యక్షులు జాన్ సుందర్ రావు, కార్యదర్శి రెడ్డిబోయిన ప్రసన్న, ట్రెజరర్ భాగవతుల రవికుమార్ మాట్లాడుతూ, కుల వివక్షతకు, అంటరానితనానికి గురై అనేక పోరాటాల ద్వారా అణగారిన నిమ్న వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన, అనేక కేంద్ర పదవులు ఘనంగా నిర్వహించి, మరీ ముఖ్యంగా దళితులను చైతన్యపరిచే ఎన్నో సంస్కరణలను శ్రీకారం చుట్టిన ఆదర్శనీయ మహానేతగా బాబు జగజ్జీవన్ రామ్ కి నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగల విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ, జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అనధికారికంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తిని ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అదుపులోకి తీసుకున్నారు. సేవలపురం మండలంలోని పిచ్కలపాలెం గ్రామం బొడ్రాయి వద్ద అనధికారి మద్యం సీసాలు కలిగి ఉన్న వై శ్రీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద పర్మిషన్ లేని మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.